హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై వేదాస్ లైఫ్ స్టైల్ ఛానల్. నేను ఈరోజు చీజ్ నూడిల్స్ చేశాను. దానికి అమూల్ చీజ్ ఒక కడాయిలో 2 స్లైసెస్ వేసుకున్నాను. దానిలోనే టమోటా కెచప్ ప్యాకెట్స్ ఒక 3 వేసాను. అంటే మనం ఒక 3 మ్యాగీ నూడిల్స్ 3 స్లైసెస్కి 3 కెచప్ ప్యాకెట్స్ వేసాను అనమాట. ఆ కడాయి హీట్ ఆ కడాయిలో చీజ్ వేయటం వల్ల అది మెల్ట్ అయ్యి అది దాంతోపాటు టమోటా కెచప్ కూడా కలుస్తుంది. తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత దానిలోనే నేను మయోనేజ్ వేశాను. మయోనేజ్ ఏదైనా వాడచ్చండి, నేను వీబా వాడాను. కొంచెం మయోనేజ్ వేసి ఆ చీజ్లోనే టమోటా కెచప్, దానిలోనే మయోనేజ్, దానిలోనే మళ్ళీ నేను మ్యాగీ నూడిల్స్, యాక్చువల్గా మ్యాగీ నూడిల్స్ మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదండి, దానిలో ఆ మ్యాగీ నూడిల్స్ మసాలా ప్యాకెట్స్ వేసాను. ఒక 2 వేసాను, 2 ప్యాకెట్స్ వేసి ఈ కింద హీట్ అవుతున్న కొద్దీ అది మెల్ట్ అవుతూ ఉంటుంది ఆ చీజ్. యాక్చువల్గా నేను ఇంకా అప్పటికి స్టార్ట్ చేయలేదు, గ్యాస్ ఆన్ చేయలేదు. వేసిన తర్వాత ఈ హాట్ వాటర్ కెటిల్లో ఒక 1.5 గ్లాస్ వాటర్, 3 స్లైసెస్ కదా మ్యాగీ నూడిల్స్, దానికి ఒక 1.5 గ్లాస్ హాట్ వాటర్ పోసాను. పోసి బాగా కలిపి దాన్ని హీట్ చేయటమే. ఈ చీజ్ అంతా మెల్ట్ అవుతుందండి. అది మెల్ట్ అయిన తర్వాత చిన్నగా మనం కలుపుతూ ఉంటే అవన్నీ, నేను దీనిలోనే కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేశాను. నేను అక్కడ యాక్చువల్గా వీడియోలో అది కట్ అయింది. తర్వాత దానిలోనే కొంచెం అమూల్ ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదండి, దానిలో అదొక 1 స్పూన్ అనుకోండి, ఒక 1 స్పూన్ అమూల్ కెచప్ కూడా వేసి సారీ అమూల్ ఫ్రెష్ క్రీమ్ వేశాను. వేసి ఇంకా బాగా కలపటమే. తర్వాత 3 స్లైసెస్ మ్యాగీ నూడిల్స్ వేసి కలపటమే. కలిపి అది తర్వాత కాసేపు అలా తిప్పి దాని మీద ఒక లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచాలండి. అట్లా ఒకసారి కలిపి, ఒకసారి అలా ఫోర్క్తో కలిపి దాని మీద ఒక లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ దాన్ని అట్లా వదిలేసాను. తర్వాత మళ్ళీ ఒకసారి లిడ్ తీసి మళ్ళీ ఒకసారి ఫోర్క్తో మళ్ళీ ఒకసారి మొత్తం కలపాలి. మొత్తం ఒకసారి ఫోర్క్తో కలిపిన తర్వాత మళ్ళీ లిడ్ పెట్టేసి ఉంచడమే, అంతే. ఫైనల్గా చీజ్ నూడిల్స్ ఫినిష్. ఎమ్మీ చీజ్ నూడిల్స్ కంప్లీట్ అయిపోయిందండి. చాలా బాగుంది టేస్ట్.